మన ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్‌లో గోవా కూడా ఒకటి. అయితే గోవాలో ప్రస్తుతం కనిపిస్తున్న చాలా చర్చెస్ కింద ఒకప్పటి మన శివాలయాలు, దేవీ ఆలయాలు ఉండేవని తెలుసా? కాలం చాలా వాటిని మాయం చేసినా అదృష్టవశాత్తు ఈనాటికి నిలిచి ఉన్న ఒక క్షేత్రం గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు టైమ్‌లెస్ స్టోరీ ట్రెజర్. గోవా అంటేనే గుర్తొచ్చేవి పార్టీస్, బీచెస్ ఇంకా టూరిజం. అయితే ఫన్ అండ్ ఫ్రీడమ్‌కు ఐకాన్‌గా ఉన్న గోవాలో ఒక మూల అడవుల మధ్య దాగి ఉన్న శివక్షేత్రమే కదంబ మహాదేవ ఆలయం. ఇది పెద్దగా ప్రపంచానికి తెలియని శివుని ఆవాసంగా ఉన్న ప్రాచీన ఆలయం. ఇది సౌత్ గోవాలో ఉన్న భగవాన్ మహావీర్ వన్యప్రాణి అభయారణ్యంలో ఉన్న ఒక అద్భుతమైన దేవాలయం. ఈ ఆలయమే తాంబడి సుర్లా మహాదేవ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం పక్కనే ప్రవహించే ఎర్రటి వాగు వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 12వ శతాబ్దంలో కదంబ రాజవంశ కాలంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి వాడిన నల్ల బసాల్ట్ రాళ్లను ఆ కాలంలోనే అడవులు, పర్వతాలను దాటి తీసుకురావడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఈ ఆలయం కదంబ యాదవ శైలిలో నిర్మించబడింది. గర్భగృహంలో ఉన్న శివలింగం ఇప్పటికీ ప్రతిరోజు పూజింపబడుతుంది. ఇక్కడ స్థానికుల నమ్మకం ప్రకారం ఈ శివలింగం కింద ఒక దైవిక నాగపాము నివసిస్తుందట. అది ఈ శివలింగాన్ని రక్షిస్తుందని నమ్ముతారు. మహాశివరాత్రి రోజు రాత్రి మాత్రమే ఈ నాగుపాము దర్శనమిస్తుందట. పోర్చుగీస్ దాడుల సమయంలో గోవాలోని అనేక హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయి. కానీ ఈ ఆలయం మాత్రం అడవుల్లో దాగి ఉండడంతో ఎవరికీ కనపడలేదు. కొందరు మాత్రం శివుడే స్వయంగా ఈ ఆలయాన్ని మబ్బుల్లో కప్పి దాచేశాడని నమ్ముతారు. ఆశ్చర్యంగా ఆలయ పైకప్పు అసంపూర్ణంగా ఉంటుంది. కొందరు నిర్మాణం జరుగుతుండగా రాజు మరణించడంతో ఆపేశారని అంటుంటే, మరికొందరు విదేశీయుల దాడి కారణంగా అలా మిగిలిపోయిందని అంటారు. కొన్ని ప్రత్యేక రాత్రుల్లో ఈ ఆలయం చుట్టూ ఒక బంగారు కాంతి వెలుగులు కనిపిస్తాయని స్థానికులు చెప్తారు. దాన్ని శివుని సాక్షాత్కారంగా భావిస్తారు. ప్రతి ఏడాది మహాశివరాత్రి రోజున వేలాది మంది భక్తులు అడవుల గుండా నడుస్తూ శివుణ్ణి దర్శిస్తారు. కదంబ మహాదేవ ఆలయానికి వెళ్లే ప్రయాణం అంటే కేవలం డ్రైవ్ కాదు. సౌత్ గోవా నుంచి ఆలయానికి ఉండే మార్గం గోవాలోనే అత్యంత అందమైన ప్రకృతి దృశ్యాలతో నిండి ఉంటుంది. రహదారి పొడవునా దట్టమైన అడవులు, మబ్బులతో కప్పబడిన కొండలు, మధ్య మధ్యలో ఉండే జలపాతాలు, దారిలో కనపడే గోవా చిన్న గ్రామాలు కలిసి నమ్మలేని ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. కదంబ మహాదేవ ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే గోవా మీకు ఒక కొత్త రహస్యాన్ని చెప్తుంది.